Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ జేఈ మెయిన్స్ ఎగ్జాము, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కాలేజ్ సెలక్షన్స్‌లో మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఒక బ్రాంచ్‌ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్‌లో అందరూ జాయిన్ అయ్యారు. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల కొంత పేరెంట్స్ అసలు ఇంజినీరింగ్ చేయాలా లేదా? లేదా ఇంజినీరింగ్ చేస్తే ఎటువంటి బ్రాంచ్ తీసుకుంటే మంచిది అనేటువంటి కొంత క్వెషన్ మార్క్‌లు అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని క్లియర్ చేయడం కోసమే ఈరోజు ఈ వీడియో. మీకు ఎందుకంటే ఇంజినీరింగ్‌లో ఎటువంటి బ్రాంచెస్ తీసుకుంటే ఎటువంటి అవకాశాలు వస్తున్నాయి? ఏ బ్రాంచెస్ వైపు ఇండియాలో ఎటువంటి డెవలప్‌మెంట్ జరుగుతా ఉన్నాయి? లేదా పలానా బ్రాంచ్ మీరు తీసుకున్నట్లయితే ఎటువంటి స్కిల్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా డిస్కస్ చేయడానికి ఈరోజు మన స్టూడియోకి విక్రమ్ దాచేపల్లి, తత్వ అకాడమీ ఫౌండర్. తత్వ అకాడమీ ఫౌండరే కాకుండా తను విట్ వెల్లూరులో కంప్యూటర్ సైన్స్ చదివి తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా కొంచెం వర్క్ చేశారనమాట. వర్క్ చేస్తూ తత్వ అకాడమీ రన్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్‌ని ఈ 15 ఇయర్స్‌లో ఐఐటీలకి, ఎన్ఐటీలకి ఆ స్టూడెంట్స్‌ని పంపించారు. వాళ్ళ స్టూడెంట్స్ అందరూ వాళ్ళతో కాంటాక్ట్ ఉంటారు కాబట్టి కొంత ఈ బ్రాంచెస్ గురించి నేను మీకు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నప్పటికి కూడా ఒక ఎడ్యుకేషనలిస్ట్, అదేవిధంగా ఒక అయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 2 ఉన్నాయి కాబట్టి తనలో ఆ ఎక్స్‌పీరియన్స్ మనం వాడుకొని ఈరోజు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళ స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్ ఏంటనేది తెలుసుకున్నాం. విక్రమ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో వన్స్ అగైన్. థాంక్ యూ సార్. అడ్మిషన్స్ టైం నడుస్తా ఉంది. ఈ టైంలో అందరికి కన్‌ఫ్యూజన్ ఉందన్నమాట. మీకంటూ కొంత ఫీడ్‌బ్యాక్ మీ స్టూడెంట్స్ నుంచి ఉంటుంది. మీరు కూడా స్టూడెంట్స్‌కి మాలా సజెషన్స్ ఇవ్వాలి కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉంటారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఏదో మా సబ్స్క్రైబర్స్‌కి, మా వ్యూవర్స్‌కి, ఎస్పెషల్‌గా ఇంజినీరింగ్ జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్‌కి బ్రాంచ్ సెలక్షన్స్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్లీ సార్. ఇది చాలామంది పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి ఉండే కన్‌ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే మనం కోరుకున్న కాలేజ్ ఒకసారి వస్తుంది. కానీ దాంట్లో మనం అనుకున్న బ్రాంచ్ రాకపోవచ్చు. అనుకున్న బ్రాంచ్ వస్తే మనం కావాలనుకున్న కాలేజ్ రాకపోవచ్చు. అప్పుడు కాలేజ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? బ్రాంచ్‌కి ఇవ్వాలా? ఇలాంటి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. స్టూడెంట్స్‌కి ఇప్పుడు రకరకాల బ్రాంచెస్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ టెక్నాలజీ కూడా మారుతూ వస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏఐ, ఎంఎల్ అనే కొత్త కోర్సెస్ వచ్చాయి. డేటా సైన్స్ అని, మన సైబర్ సెక్యూరిటీ అని, ఇట్లాంటి మంచి మంచి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అన్‌డౌటెడ్‌లీ అందరూ కంప్యూటర్ సైన్సే టాప్ అని తీసుకునేవాళ్ళు. బట్ ఈరోజు కంప్యూటర్ సైన్స్ టాప్ అని అది తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. మారుతున్న ఈ టెక్నాలజీ వల్ల. ఎందుకంటే చాలా వరకు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో కూడా ఏఐ రావడం వల్ల కొంతమందిని లే ఆఫ్ చేసేస్తున్నారు. మనకు అది తెలిసిందే. నా సర్కిల్‌లో కూడా చాలామందికి పెద్ద పెద్ద కంపెనీస్‌లో వెరైజాన్‌లో, అమెజాన్‌లో, ఫేస్‌బుక్‌లో కూడా లే ఆఫ్స్ జరిగాయి. ఈ కాస్ట్ కటింగ్ దాంట్లో. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అందరూ సీఎస్‌సీకి లేకపోతే ఏఐఓ, ఎంఎల్ఓ దీనికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. దట్ ఈస్ పాయింట్ నంబర్ 1. ఎంతసేపు కూడా ఒక బ్రాంచ్ చూస్ చేసుకోవడానికి ఇమ్మీడియేట్‌లీ నేను బీటెక్ చదవగానే ఒక జాబ్‌కెళ్తాను. నాకింత సాలరీ వస్తుంది. ఈ సాలరీ నాకు కావాలి. నేను సెటిల్ అవ్వాలి. ఈ దృక్పథంతో ఉంటున్నారు పిల్లలు. కానీ పేరెంట్స్ గాని. అది కంప్లీట్‌లీ మారవలసిన టైం వచ్చింది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా అవకాశాలు ఎవరైతే టెక్నికల్‌గా స్కిల్స్ పరంగా స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు అంటే ప్రోగ్రామింగ్ బాగా చేసేవాడికే కోడింగ్ వచ్చేది. ఇప్పుడు అసలు కోడింగ్ అంటే నాలెడ్జ్ లేనివాడు ఏఐ యూజ్ చేసుకొని ఒక సాఫ్ట్‌వేర్‌ని క్రియేట్ చేసేయొచ్చు. అబ్సల్యూట్‌లీ అసలు నాలెడ్జ్ లేకుండా ఒక 2 నెలలు ఆ ఏఐ టూల్స్ వాడడం నేర్చుకొని ఒక యాప్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఒక ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, డిజైనింగ్ చేయొచ్చు ఏఐ తోటి. వై నాట్? ఒకప్పుడున్న స్కిల్ సెట్ రిక్వైర్మెంట్ ఇప్పుడున్నది కంప్లీట్‌లీ మారబోతుంది. మారుతుంది కూడా యాక్చువల్లీ. ఇప్పుడు కొత్త రకమైన స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్డిగా కంప్యూటర్ సైన్స్‌కి వెళ్ళే రోజులు కాదిది.
అండ్ ఇప్పుడున్న ఈ టైంలో కోర్ బ్రాంచెస్‌కి మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. ఈ విషయం పేరెంట్స్ నమ్మట్లేదు సార్. మరి వాళ్ళు అంటే వాళ్ళకి ప్లేస్‌మెంట్ పాయింట్ ఆఫ్ పరంగా ఏది చదివినా అడ్డేగా వెళ్ళాల్సిందే అని అంటున్నారు. అది ఒకప్పుడు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అలా ఉంది. చాలామంది సివిల్ ఇంజినీరింగ్ చేసి, మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళేవాళ్ళు. అప్పుడు రిక్వైర్మెంట్ కూడా అలా ఉండేది సాఫ్ట్‌వేర్‌లో. సాఫ్ట్‌వేర్‌లో. ఆ! ఇప్పుడు రిక్వైర్మెంట్ తక్కువ. హ్మ్. హ్మ్. ఎందుకు? బికాజ్ ఏఐ హాస్ కమ్. హ్మ్. ఒక 10 మంది ఎంప్లాయీస్ చేసే పని ఇప్పుడు ఒకరో ఇద్దరు ఉంటే సరిపోతుంది. సేమ్ అంతే ప్రొడక్టివిటీతోటి. ఓకే. జాబ్స్ బికమ్ వెరీ ఈజీ. సో, కాబట్టి ఇప్పుడు అంత రిక్వైర్మెంట్ ఇంతకుముందు ఉన్నంత రిక్వైర్మెంట్ ఇప్పుడు ఉండదు. ఉండదు. లేదా కొత్త రకమైన రిక్వైర్మెంట్స్ ఎరేజ్ అయ్యే అవకాశం ఉండవు. సో, 5, 6 ఇయర్స్ బ్యాక్ అప్లై చేసిన స్ట్రాటజీ దట్ విల్ నో మోర్ వర్క్. ఓకే. కాబట్టి పేరెంట్స్ గానీ, స్టూడెంట్స్ గానీ బికాజ్ ఇంజినీరింగ్ లెవెల్‌కొచ్చాక హ్మ్. ఇట్ షుడ్ ఆల్వేస్ బి స్టూడెంట్స్. పేరెంట్స్ కంటే కూడా స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ గురించి ఒక డెసిషన్ తీసుకోవాలి. సో, నాకు జాబ్, ఇంత సాలరీ ఈ క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టి ప్యూర్‌గా మీ ప్యాషన్ ఎటువైపు ఉందో ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉందో అది మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. ఏదో ఒక రెగ్యులర్‌గా ఒక కంప్యూటర్ సైన్స్ చేసి సాఫ్ట్‌వేర్‌లో జాబ్ వచ్చే రోజులు కాదు ఇవి. మారబోతుంది. ఇంకో 5 ఇయర్స్‌లో కంప్లీట్‌గా చేంజ్ అవుతది. మనం ఊహించినంత విధంగా చేంజ్ అవుతది. ఈ ఏఐ గానీ, మొత్తం జాబ్ రిక్వైర్మెంట్స్ గానీ, ప్రొఫైల్స్ గానీ అన్నీ గూడా. సో, ఇంటర్మీడియేట్‌లో మీకు చాలా సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో, మీకు ఇంట్రెస్ట్ దీని వైపు ఉంది. ఒకవేళ ఫిజిక్స్‌లో గనక మీరు బాగా చేయగలిగితే, ఫిజిక్స్ కాన్సెప్ట్స్ మీరు స్ట్రాంగ్ ఉన్నట్టయితే, అది కూడా మొత్తం ఫిజిక్స్ కాకుండా మన ఎలక్ట్రిసిటీ, మాగ్నెటిజం, ఈ సెమీకండక్టర్స్ వీటి గురించి చదువుతారు. ఒకవేళ దాంట్లో మీకు ఏదైనా ఒక ట్రిగ్గర్ పాయింట్ తెలిసింది, బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అంటే మీరు ఇంజినీరింగ్ పర్స్యూ చేయాలనుకుంటే ఆ కోర్ బ్రాంచెస్‌కి వెళ్ళిపోవడం బెస్ట్. బీ ఇట్ మెకానికల్ ఆర్ బీ ఇట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఎస్పెషల్లీ వీఎల్ఎస్ఐ అనేది చాలా ఫ్యూచర్ ప్రూఫ్ కంపెనీ అన్నమాట. హ్మ్. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఏదైతే ఈ సెమీకండక్టర్స్ గానీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ గానీ తయారు చేస్తారో, ఆ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది కంప్లీట్‌లీ ఫ్యూచర్ ప్రూఫ్. ఈరోజు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఈ రోజున్న పని 5 ఇయర్స్ తర్వాత ఉంటదా అంటే గ్యారంటీ లేదు. కానీ వీఎల్ఎస్ఐ మాత్రం ఉంది. అది ఇంకా అడ్వాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఓకే. ఎందుకు ఇప్పుడు మనం జస్ట్ ఒక రఫ్‌గా చూసుకున్నా కూడా ఒకప్పుడు యూట్యూబ్ ఎలా వాడేవారు, ఇప్పుడు ఎలా వాడుతున్నారు. ఇప్పుడు అందరూ యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియో పెట్టేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో ఏదో ఒక వీడియో పెట్టేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇదివరకంటే ఒక డేటా సెంటర్ అంటే సరిపోయాయి. ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్ ఏంటి? డేటా, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, దాన్ని తక్కువ స్పేస్‌లో పట్టించాలి. అది టెక్నాలజీ. దట్ ఈస్ సెమీకండక్టర్ టెక్నాలజీ. అవును. అది ఫ్యూచర్. సో, ఫ్యూచర్ అంతా దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఏఐ ఎంత ముందుకెళ్తే ఈ ఈ రిక్వైర్మెంట్ అంత ఎక్కువ వస్తుంది. ఒక 1 ఇయర్ బ్యాక్ సెమీకండక్టర్ షార్టేజ్ చాలా వచ్చేది. ఆ ఇండస్ట్రీ మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, మొబైల్ ఇండస్ట్రీ. అవును. కంప్లీట్ షార్టేజ్ వచ్చింది. ఎందుకంటే దట్ ఈస్ ఇన్ హ్యూజ్ డిమాండ్. ఇటు సైడ్ మీకు ఎలక్ట్రానిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా మంచి ఫ్యూచరిస్టిక్ బ్రాంచెస్ అది. కళ్ళు మూసుకొని ఆ బ్రాంచెస్ తీసుకోండి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. ఈ కాంబినేషన్‌లో మెకాట్రానిక్స్ అని కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. మెకాట్రానిక్స్. మెకాట్రానిక్స్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్. అంటే ఈ స్మార్ట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా బెటర్ చేయడం అన్నమాట. రోబోటిక్స్. ఇప్పుడంత ఫ్యూచర్ అంతా ఇప్పుడు అన్నిటికీ రోబోస్ వచ్చే అవకాశం ఉంది. సో, మెకాట్రానిక్స్ ఈజ్ వన్ ఫ్యూచరిస్టిక్ మళ్ళీ. సో, అనేది తగ్గింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ వస్తుంది. సో, ఈసీ గానీ, మెకాట్రానిక్స్ గానీ, మీకు ఫిజిక్స్ గానీ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే ది బెస్ట్ ఆప్షన్స్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఫ్యూచర్ ప్రూఫ్ అని మనం చెప్పొచ్చు. అలా కాకుండా నాకు ఈ ఫిజిక్స్ ఇటు సైడ్ అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ లాజికల్ థింకింగ్ బాగుంది. మ్యాథమెటికల్ నాలెడ్జ్ బాగుంది. గ్రిప్ బాగుంది.
అనలిటికల్ ఎబిలిటీ అనేది బాగుంది అన్నప్పుడు మీరు ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఓన్లీ ప్యూర్ ఇప్పుడు ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోదు. మెషిన్ లెర్నింగ్ దాకా వెళ్ళాలి. అంటే ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు కూడా మెషిన్ లెర్నింగ్ ఉంది. ఓకే. బట్ అప్పటికి ఇప్పటికి దేర్ ఇస్ ఏ డిఫరెన్స్. అంటే ఇప్పుడు దట్ ఈస్ లైక్ ఏ హాట్ కేక్ అనమాట. ఈ మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, అంటే హౌ టు డీల్ విత్ ద డేటా. ఇప్పుడంతా డేటా మీదనే ఆధారపడినారు. సో అండ్ సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఎంత డేటా పెరుగుతుంటే అంత సెక్యూరిటీ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడంటే ఫిజికల్గా వార్స్ జరిగేవి. ఇప్పుడు 2 దేశాల మధ్య సైబర్ వార్స్ జరుగుతాయి. సో అప్పుడు మనకు కావాల్సిన వెపన్స్ ఏంటి అంటే సెక్యూరిటీ సిస్టమ్స్ అనమాట. ఐబొమ్మ సైబర్కి సైబర్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఆయనకి. సో ఇవన్నీ ఇవి అంటే నాకు కోర్ సబ్జెక్ట్స్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ నేను ఐ డిపెండ్ ఆన్ మై లాజికల్ స్కిల్స్, అనలిటికల్ ఎబిలిటీ అనుకున్న వాళ్ళు మాత్రమే, అది కూడా కొంచెం హై ఉన్న వాళ్ళు మాత్రం. అది కూడా హై ఉన్న వాళ్ళు మాత్రమే ఏఐఎంఎల్ సైడ్ వెళ్ళండి. అదర్వైజ్ ఐ డోంట్ సజెస్ట్. మీకు కొంచెమైనా ఫిజిక్స్ కానీ ఈ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ, ట్రిప్లీ, మెకట్రానిక్స్, మెకానికల్ ఆర్ లేదా మీకు ఇంకా సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్లో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ టు ద రీజన్. ఆ పర్టికులర్ రీజియన్లో ఆ డిమాండ్ బట్టి ఉంటుంది. సో మన ఇండియాలో కంటే కూడా ఇంకా అదర్ కంట్రీస్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రొవైడెడ్ దే డూ మాస్టర్స్ ఇన్ దట్. ఓన్లీ బీటెక్తో ఆపేయకుండా. సో వాళ్ళు అటు సివిల్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇది కాకుండా నాకు కెమిస్ట్రీ మీద కొంచెం ఇష్టం ఎక్కువ ఉంది. సో మెటీరియల్ సైన్స్, మెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్, లేదా ఇటు మరీన్ ఇంజనీరింగ్, మరీన్ సైన్స్ కానీ, ఓషన్ ఇంజనీరింగ్ కానీ, ఎస్పెషల్లీ ఐఐటీస్లో ఉన్నాయి ఇవి. ఇవి లాస్ట్ ప్రిఫర్డ్ బ్రాంచెస్ అన్నమాట ఐఐటీస్లో. బట్ స్టిల్ ఇవి వచ్చినా కూడా దే ఆర్ వెరీ గుడ్ ఆప్షన్స్ నౌ. మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో బెటర్ అవి. చాలా బెటర్. అండ్ దీస్ ఆర్ నీష్ ఏరియాస్ అన్నమాట. అంటే వెరీ అంటే ఎక్స్ప్లోరేషన్ తక్కువ ఉంది. అందరూ ఇటు కంప్యూటర్ సైన్స్ మీద పడిపోవడం వల్ల ఆఫ్ కోర్స్ అప్పట్లో డిమాండ్ ఉండేది. దానివల్ల ఇప్పుడు ఏఐ వచ్చింది. అందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అలా వర్క్ చేయడం వల్ల ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏదో స్టోరీ ఉంది కదా సార్, భస్మాసు రాస్తాం అని చెప్పేసి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేసుకున్న సాఫ్ట్వేర్ వాడి నెత్తి మీద చేయబడుతుంది. దట్స్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. అంతేనా? కాకపోతే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్స్ వస్తారు. ప్రాంప్ట్ ఇంజనీర్స్ అదే. సో ఏఐని ఇంకా ఎఫిషియెంట్గా ఎలా వాడుకోవాలి, ఏఐ ఏజెంట్స్ అనేది మెయిన్ ఇప్పుడు బడ్డింగ్ టెక్నాలజీ అన్నమాట. కానీ అన్ని ఫీల్డ్స్లో కూడా ఏఐ రావడం అనేది కూడా అన్ని ఫీల్డ్స్లో ఇప్పుడు ఏఐ అనేది ఇన్వేరియబుల్లీ ఉంటుంది. బట్ ఏఐ ఏజెంట్స్ గురించి నేను స్పెసిఫిక్గా మాట్లాడితే ఇప్పుడు ఒకప్పుడు నేను నా బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఉండేది. ఏదైనా ఒక క్వెరీ ఉంటే ఒక కస్టమర్ కేర్కి మనం కాల్ చేసేవాళ్ళు. వాడు ఒక ఏఐ ఏజెంట్ విల్ హ్యాండిల్ ఆల్ ద కంప్లైంట్స్ అండ్ హ్యూమన్స్ కంటే బెటర్గా అది డీల్ చేయగలది. అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండానే ఏఐ ఏజెంట్స్ విల్ డూ ద ఎంటైర్ జాబ్. సో అలాంటి టెక్నాలజీ అనమాట. సో అటు సైడ్ మనకు ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. సో మారుతుంది. అంటే ఇట్స్ నాట్ దట్ కంప్లీట్లీ జాబ్స్ పోయి అందరూ రోడ్డు మీద పడతారని కాదు. సో మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉంటాం. ఎక్కువ ఉండాలి. ఒకప్పుడు రిజిస్టర్లో అన్ని మెయింటైన్ చేసేవాళ్ళం, డేటా అంతా. తర్వాత ఎక్సెల్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ అ రెవల్యూషన్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. అంటే మా జాబ్స్ అన్నీ పోతాయేమో, ఇంకా మాకు మనుగడ ఉండదేమో భయపడ్డారు. ఎవరైతే ఈ కొత్తగా వచ్చిన టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని నేర్చుకోవడానికి ఓపెన్గా ఉన్నారో వాళ్ళు సర్వైవ్ అయ్యారు. ఎవరైతే లేదు ట్రెడిషనల్గానే నేను మైండ్ చేంజ్ చేసుకోవడానికి రెడీగా లేరో, భయపడుతున్నారో వాళ్ళకి ఆబ్వియస్లీ దే లూజ్. సో ఎప్పుడు కూడా మనం టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ చేంజ్కి రెడీగా ఉండాలి. ఒకటే టెక్నాలజీ మనం వాడుతున్నామంటే మనం వెనుకబడిపోతున్నట్టు లెక్క టెక్నాలజీలో. సో ఇలా మీకు నచ్చిన ప్యాషన్ ఉన్న బ్రాంచెస్ చూస్ చేసుకోండి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇమీడియట్లీ బీటెక్ చేసి ఏదో జాబ్ చేయడం కాకుండా ఇంకా ఫర్దర్ స్టడీస్ మీరు కొనసాగిస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే, ఎందుకంటే నౌ వరల్డ్ ఈజ్ లైక్ ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్.
ఓన్లీ ఇండియాలో కాదు, నా వరల్డ్ ఈజ్ ఎ ప్లేస్. ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. ఓన్లీ గ్రాడ్యుయేషన్‌తో కాకుండా మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా బాగా చదివి కొత్త కొత్త ఆపర్చునిటీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే ఒక అవకాశం ఉంది. కాబట్టి అది వదులుకోకండి. అనేది నా సజెషన్. ఓకే సార్. సో, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మొత్తం మీకు విన్న తర్వాత అర్థమై ఉండొచ్చు. ఏదో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని కాలేజెస్‌లో కోర్ బ్రాంచెస్‌ని స్పెషల్‌గా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ అయితే ఇదే అదునుగా తెలుసుకొని ఆల్ కోర్ బ్రాంచెస్‌ని క్లోజ్ చేసి ఈ కొత్త బ్రాంచెస్‌ని పెట్టాయన్నమాట. కానీ బయట మార్కెట్ చూస్తున్నట్లయితే హైలీ స్కిల్డ్ పీపుల్ కావాలి ఈ ఏరియాలో. ఏఐ గాని, డేటా సైన్స్ గాని, సైబర్ సెక్యూరిటీ గాని. సో, వీళ్ళందరూ చదివినా అక్కడ జాబ్స్ వచ్చేటువంటి ఆస్కారం లేదనమాట. ఓవైపు ఈ కోర్ బ్రాంచెస్ అన్నిటిని కూడా క్లోజ్ చేయటం వల్ల ఇక్కడ అవుట్‌పుట్ అనేది తగ్గిద్ది. బట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఈ వీఎల్ఎస్ఐ వీటన్నిటి మీద కొంత దృష్టి పెట్టడం వల్ల వెహికల్స్ కూడా మెకానికల్ టు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కావటం వల్ల కూడా ఏదైతే ఎప్పుడు ఎవరికి అనుకునే బ్రాంచెస్ వైపు కూడా కొంత వైపు లాస్ట్ ఇయర్ నుంచి దృష్టి పెడతా ఉన్నారు. సో, బ్రాంచ్ అనేదే కాకుండా బ్రాంచ్ ఎంత ముఖ్యమో మీరు చూజ్ చేసుకున్నటువంటి కాలేజ్ కూడా అంతే ముఖ్యం అనమాట. కాబట్టి మీ ప్యాషన్ ఉన్నటువంటి బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంత బెటర్ కాలేజ్‌లో మీరు చేస్తే మీకు అంత మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బ్రాంచ్ ఇంపార్టెన్స్‌తో పాటు కాలేజీని కూడా ఒక మంచి కాలేజ్ మీరు చూజ్ చేసుకోవాలి. అండ్ దాంట్లో కూడా బీటెక్‌తోనే ఆగిపోకుండా ఫర్దర్‌గా మీరు కొంచెం ఎంఎస్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, వీలైతే రీసెర్చ్ కూడా చేసినట్లయితే కొంత మీకు వరల్డ్ వైడ్‌గా ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ మన డిస్కషన్‌లో వచ్చినటువంటి సారాంశం అనమాట. సో, దీంతో మీరు ఏకీభవిస్తారో లేకపోతే ఆలోచిస్తారో మీకే వదిలేస్తున్నాను. బట్ ఒక మంచి కాలేజీని మాత్రము మీరు తీసుకోవాల్సిందిగా మా నుంచి అయితే మీకు సజెషన్ ఇస్తున్నాను అనమాట. ఇంకో టాపిక్‌తో నెక్స్ట్ మనం కలుద్దాం. సో, థ్యాంక్ యూ సార్ మీ టైం మాకు ఇచ్చినందుకు. ఎందుకంటే ఈ టైంలో గత 1 ఇయర్ నుంచి కన్‌ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ ఇయర్ ఎక్కువైపోతున్నాయి. సో, కాబట్టి చూడండి ఏది తీసుకున్నా గానీ హైలీ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డిగ్రీ కన్నా గానీ స్కిల్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.